హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక హెల్దీ న్యూట్రిషన్ లడ్డు అయితే మీకు చూపిస్తున్నానండి. మన ఇంట్లో సాధారణంగా ఉండే వాటితో అయితే ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ ఐటమ్ గా పెట్టొచ్చు. లేదు అంటే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా డైలీ అయితే ఈవినింగ్ ఈ లడ్డు ఒకటైతే ఇవ్వండి. చాలా అంటే చాలా మంచిది. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఇదైతే తినొచ్చండి. చాలా మంచిది హెల్త్ కి అయితే. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇంకా పల్లీలన్నీ కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం సన్నని మంట మీద వేయించుకోవాలి. పల్లీలు కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను పల్లీలని. అదే ప్యాన్ లో నేనైతే ఫుల్ మకానా తీసుకున్నానండి. 2 కప్స్ అయితే తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కూడా సన్నని మంట మీదనే వేయించుకోవాలి. క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడైతే చూసాను, ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత గట్టిగా ఉంది. ఇంకా మనకైతే ఇలా ముట్టుకున్నా కూడా విరిగిపోవాలి అన్నీ కూడా. అందుకని ఒక 2 మినిట్స్ మాత్రం మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే బాగా వేగిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా అదే ప్యాన్ లో ఇక్కడైతే ఒక 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇంకా అదే ప్యాన్ లో ఇక్కడ 1 కప్ అయితే నువ్వులు తీసుకోవట్లేదు, 1/2 కప్ అయితే తీసుకొని నువ్వులు కూడా వేయించుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. వేడిగా ఉంటుంది ప్యాన్ అయితే, ఇంకా చిటపటలు ఆడుతుంటుంది. నువ్వులు కూడా బాగా మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు. అందుకని నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇక చూడండి, ఒక ప్లేట్లోకి అయితే పల్లీలు, మకానా, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ అయితే వేసుకున్నాను. మకానాలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. పిల్లలకైతే నార్మల్గా కొంచెం ఫ్రై చేసి కూడా ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అయితే సూపర్ మార్కెట్ లో కూడా మనకైతే అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడైతే అన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ మిక్సీ పట్టుకున్నప్పుడు అయితే కొంచెం మెత్తగా అయితే పట్టుకున్నాను. సెకండ్ టైం మిక్సీ పట్టుకున్నప్పుడు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3/4 కప్ అయితే వేస్తున్నాను బెల్లం. నేనైతే కొంచెం స్వీట్ అనేది చాలా తక్కువగా తింటాము, అందుకని కొంచెమే వేసుకున్నాను బెల్లం. మీరైతే మిక్సీ పట్టుకునేటప్పుడు ఫుల్ కప్ అయితే వేసుకోండి బెల్లం. మీడియంగా స్వీట్ తినే వాళ్ళకైతే సరిపోతుంది 3/4 కప్పు. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే ఫుల్ కప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో అయితే 2 యాలకులు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది యాలకులు వేయడం వల్ల. ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే బెల్లం వేసాము కాబట్టి కొంచెం ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్లోకి ఇంక ఇది కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. బెల్లం కూడా ఇంకా మిగతా పిండికి కూడా మంచిగా పడుతుంది. ఇలా కలుపుకుంటుంటే మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. ఇందులోకి అయితే నేను ఒక 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని కొంచెం వేడి చేసుకొని ఇంకా ఇందులో వేసేసుకున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది చాలా మంచిది, హెల్త్ కి కూడా. లడ్డు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది నెయ్యి వేసుకోవడం వల్ల. ఇంక ఇప్పుడు ఇలా అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దలాగా అయితే చేసుకోవాలి, లడ్డూల్లాగా. ఇంకా పల్లీలు, నువ్వులు, మకానా, కొబ్బరి అన్నీ కూడా హెల్త్ కి అయితే చాలా చాలా మంచిది. పిల్లలకి కూడా మంచిది. బయట కొనియకుండా ఇంక ఇంట్లో అయితే స్నాక్స్ చేసుకొని ఇంకా టిఫిన్ బాక్స్ లో మనం పెట్టేటప్పుడు స్నాక్ గా కూడా పెట్టొచ్చు ఈ లడ్డు అయితే. సో మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.